ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ కోర్ ప్రాంతంలో నిరుపేద నా కుటుంబ సభ్యులు ఉన్నారో, ఎవరైనా మిడిల్ మ్యాన్ గా, ఎవరైనా బ్రోకర్ అవతారం ఎత్తి, ఎవరైనా మాయమాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి నాకు శ్రీధర్ బాబు అన్న తెలుసు, పొంగిలేటి తెలుసు, పొన్నం గారు తెలుసు, వీరు తెలుసు, వారు తెలుసు అని మాయమాటలు చెప్తే మీరేమీ నమ్మొద్దు. మాయమాటలకు మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. పారదర్శకంగా మీకు ఇల్లు వస్తుంది. దయచేసి మిడిల్ మ్యాన్ కి ఒక్క రూపాయి కూడా నా కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టొద్దని, లంచాలు ఇయ్యొద్దని ఈ వేదిక ద్వారా వారందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇల్లు అనేది ఒక స్వప్నం, ఒక కళ. గతంలో మేము చూసాం, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చాము, ఇది చేశాము, అది చేశామని ఇక్కడున్న మా అందరి దగ్గరికి ఆ నిరుపేదలు వచ్చి చెప్పుకున్న కేసులు కొన్ని ప్రత్యక్షంగా చూశాము, విన్నాము. అటువంటి పరిస్థితి వద్దని ప్రత్యేకంగా దాన్ని ఈ వేదిక ద్వారా నా పేద కుటుంబ సభ్యులకు తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఆనాడు భద్రాద్రిలో రాముల వారి సన్నిధి నుంచి ప్రారంభించాం. ఒక శుభదినం, అద్భుతంగా సిటీలో బోనాల పండుగలు జరుగుతున్నాయి. మా ఇన్ఛార్జి మంత్రులందరి సమక్షంలో ఆ అమ్మవారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన స్వార్థము లేదు, ఏ రకమైన సెకండ్ థింకింగ్ లేదు, ఏ రకమైన వ్యక్తిగతమైన ఆలోచన లేదు. ఈ బోనాల పండుగ ఈ నెలలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో మళ్ళొచ్చే బోనాల పండుగ నాటికల్లా నా పేదింటి ఆడబిడ్డ తన దశాబ్దాల చిర కోరిక, ఆశ నెరవేర్చటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, మా మిత్రులు చెప్పినట్లు నెక్స్ట్ బోనాలకి అక్కడి నుంచే బోనాలు ఎత్తిస్తానని మా అన్న చెప్తున్నాడు. తప్పకుండా ఆ అమ్మవారి సంకల్పంతో, ఆ అమ్మవారి దీవెనలతో ఆ కార్యక్రమం చేస్తాము. అదే రకంగా స్థానిక శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బృహత్తరమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం మనం ఏదైతే చేపట్టామో మీ చేతనైనంత సహకారం ఈ ప్రభుత్వానికి ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు మంత్రి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఒక్క నిమిషం. ఏదైతే మీకు బ్రోచర్ లోనే స్పష్టంగా ఇచ్చాం, రిజర్వేషన్లకు సంబంధించి